సీఎం కిరణ్ పై వైఎస్ఆర్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. హైకమాండ్ తెలంగాణ ఇస్తామన్నప్పుడు అడ్డు చెప్పకుండా ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. సార్లు మీరు బొత్స సత్యనారాయణ పార్టీ అధ్యక్షుడిగా ఢిల్లీ వెళ్లి 4 సార్లు కూడా మీకు వాళ్ళు తెలంగాణ ఇస్తామని చెప్పినా స్పందించకుండా దాని మీద మీరు ఏది కానీ మేము విభేదిస్తా ఉన్నామని కూడా మాట్లాడకుండా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ ఇంట్లోనే 10 రోజులు సెక్రటేరియట్ కూడా రాకుండా ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీసులో కూర్చొని ప్రజల మనోభావాన్ని చూసి ప్రజలందరూ కూడా ఉద్యమంలో తీవ్రంగా స్పందించేసరికి ఆయన 10 రోజుల తర్వాత బయటికి రావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి వచ్చిన తర్వాత చాలా అతిగా స్పందించి మొన్నటి రోజు ఆయన మీడియా ముందు మాట్లాడిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. మాట్లాడలేదు. ఆయన అసెంబ్లీలో నేను కూడా హైదరాబాద్ నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగినాను అని చెప్పిన విషయం మీకు అందరికీ గుర్తుంది. మరి 10 రోజులు సమైక్యవాదాన్ని గురించి స్పందించలేదు. లేదా ఈ రాయలసీమలో ఎవరైనా కానీ ముఖ్యమంత్రి కావాలంటే సిడబ్ల్యూసీ మీటింగ్ ముందరే అక్కడ రిసిగ్నేషన్ ఇచ్చేసి పరిగెత్త వచ్చింటారు. మరి ఆ పని చేయలేదు. 10 రోజులు దాని గురించి స్పందించలేదు. మరి అవకాశవాదంతో ఆయన ఈ రోజు స్పందిస్తున్నాడు తప్ప దానికి నిబద్ధత గాని నిజాయితీ గాని లేదని చెప్పి నేను చెప్తాను. సమైక్యాంధ్ర పేరుతో ఒక పార్టీని పెట్టి నడిపిస్తాడంటే నేనైతే గన కనీసం ఆయన పీలర్లో ఆ పార్టీ తరఫున డిపాజిట్ తెచ్చుకుంటే కూడా రాజకీయాల నుంచి నేను విరమిస్తానని చెప్పి మీ అందరి ముందు చెప్తున్నాను.